కర్ణుడు స్వయంగా శ్రీకృష్ణుడికి దానం చేశాడని మీకు తెలుసా? ఒక ఉదయం కర్ణుడు తలకి నూనె రాసుకుని అభ్యంగ స్నానం చేయడానికి సిద్ధమవుతుండగా అదే సమయంలో శ్రీకృష్ణుడు కర్ణుడి ఇంటికి వచ్చాడు. ఇంట్లోకి ప్రవేశించిన ఆయనకు అక్కడ రత్నాలతో పొదిగిన అద్భుతమైన బంగారు పాత్ర కనిపించింది. ఆ పాత్రను చూసి శ్రీకృష్ణుడు, కర్ణ, ఈ పాత్ర నాకు కావాలి అని అడిగాడు. ఆ సమయానికి కర్ణుడి కుడి చేతికి నూనె అంటుకుని ఉండటంతో అతడు ఆ పాత్రను తన ఎడమ చేతితో శ్రీకృష్ణుడికి ఇవ్వబోయాడు. వెంటనే శ్రీకృష్ణుడు చిరునవ్వుతో ప్రశ్నించాడు, కర్ణ, ఎడమ చేతితో దానమివ్వడం తప్పని నీకు తెలియదా? అప్పుడు కర్ణుడు ఎంతో వివేకంతో ఇలా చెప్పాడు, లక్ష్మీదేవి చంచల స్వభావం గలది, యముడు దయలేనివాడు. నేను చేతులు కడిగి వచ్చేసరికి నా ప్రాణాలు ఉంటాయో లేదో ఎవరికీ తెలియదు. నా సంకల్పం మారకముందే దానం చేయడం మంచిదని భావించాను. ఈ మాటలు విన్న శ్రీకృష్ణుడు కర్ణుడి దానగుణానికి వివేకానికి మురిసిపోయాడు. తరువాత శ్రీకృష్ణుడు చెప్పాడు, కర్ణ, నీవు ఏదైనా వరం కోరుకో. అప్పుడు కర్ణుడు వినయంతో ఇలా అన్నాడు, స్వామి, దేహి అని అడగడం ఎంత కష్టమో నాస్తి అని చెప్పడం కూడా అంతే కష్టం. కాబట్టి ఈ జన్మలోనే కాదు, ఎన్నో జన్మలైనా నా నోటి నుంచి నాస్తి దేహి అనే మాటలు ఎప్పుడూ రాకూడదు. అదే నా వరం. ఈ మాటలకు శ్రీకృష్ణుడు ప్రసన్నుడై కర్ణుడి దానాన్ని స్వీకరించి తథాస్తు అని వరం ప్రసాదించాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి.